కార్న కాదే బార్ కార్నర్ హాస్పిటల్ ఏంటి తోసుకొచ్చేస్తున్నారు? ఇక్కడ ఏంటి ప్రసాదాలు పెడుతున్నారా? ఏమండి డాక్టర్ గారు, ఏంటి నేను చాలా వీక్ అయిపోయానండి. చూస్తుంటేనే తెలుస్తుంది. ఏం తింటున్నావు? మా ఆవిడ చేతిలో తన్నులండి. అలాగే డాక్టర్ గారు, పొద్దున సాయంకాలం మింగు. మా ఆవిడ నన్ను కొట్టకుండా ఉన్నానుకండి. మీ ఆవిడ నేను కొట్టే దెబ్బలు తట్టుకోవడానికి. ఎరా సోమరాజు, మందేయటం మానేసావా? మానేసానయ్యా. అయితే మన చిట్కా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అన్నమాట. ఏం చిట్కారా అది? ఏమి లేదండి, వీడు మందు కూర్చున్నప్పుడల్లా ఆవిడ కూడా డ్రాంగ్ కొట్టేసేమన్నా. ఎందుకురా? ఎందుకంటారేంటి? ఆ భయంతో వీడు మందు మానేస్తాడని. బాలే ఉందిరా. మరైతే కడాకరికి ఏమైందిరా? ఏమవుతండి, ఇప్పుడు రోజు పుల్లు కొట్టండి మా ఆవిడ నిద్ర అవుతలేదండి. మా సుందరలాగా అన్నమాట. మా ఆవిడ ప్రశ్నించిందా? ఇంకా లేదయ్యా. బాబు మా ఆవిడ ప్రశ్నించిందా? లేదురా. బాబు మా ఆవిడ ప్రశ్నించిందా? లేదయ్యా. ఏండే మా ఆవిడ ప్రశ్నించిందా? ఇంకా లేదా? ఒరే మా ఆవిడ ప్రశ్నించిందా? కుక్కలాగా ఏట్లా అరుపులో ఎన్నిసార్లు అడుగుతావు? ఎంతమందిని అడుగుతావు? అంటే మా ఆవిడకి మతి మరి పొందరా, కన్నడం మర్చిపోతామోనని కాస్తంత గుర్తు చేయమంటున్నాను. సత్యరాజు గారు, ఏట్రా కడుపు తెగ నొప్పిచ్చేస్తుందండి. ఎప్పటి నుంచో? నిన్న రాత్రి మీరు ఇచ్చిన బిళ్ళలు వేసుకున్నప్పటి నుంచినండి. అయ్యో బాబోయ్, ఏంటండి? కడుపు వచ్చిన వాళ్ళకి ఇచ్చే బిళ్ళలు నీకు ఇచ్చేసాను రా. బాబు క్యాన్సర్ లో తినేస్తుంది. హలో, నేను స్వయం ప్రభని. ఫ్రీయేనా? ఇన్కమింగ్ కదా, ఫ్రీయే, మాట్లాడు. బాగున్నారా? నాకు అక్కేలేదు. బావ ఎక్కడి నుంచి వస్తాడు? అయ్యో, నేను అడుగుతుంది మీరు ఎలా ఉన్నారు అని. నీ ఫోన్ కట్ చేయడానికి రెడీగా ఉన్నాను. చిచి, ఎవరితో నీ గొడవ? ఎవరన్నయ్యా? ఆ మధ్య కర్నూలు ప్రోగ్రామ్కి వెళ్ళని చూడు, అప్పటి నుంచి అదేవతో అభిమానం అంటూ ఫోన్ చేసి ప్రాణాలు తీసేస్తుంది. అవును గాయత్రి, మొన్న ఊరు వెళ్ళామంట కదా? అవునన్నయ్యా. అమ్మాయి ఏదో డబ్బా ఇచ్చిందంట కదా నీకు, ఫోన్లో చెప్పిందిలే. ఐఎమ్ సారీ. థ్యాంక్స్ అమ్మా. నిన్ను టైంకి భోంచేయమన్నారమ్మా. అది రోజు ఫోన్లో చెప్పే మాట కదా, నిన్న కూడా చెప్పింది. టైంకి భోంచేసి టైంకి పడుకోరా అని. వయసు అయిపోయిన వాళ్ళతో ఇదే చావు. అంతేనమ్మా, ఇంకేమీ చెప్పలేదు. అంతే, అంతకంటే చెప్పడానికే ఉంది. నేనేం అనలేదన్నయ్యా. మరి ఈ వాయిస్ ఎక్కడి నుంచి వస్తుంది? నాకు అది అర్థం కావట్లేదు. ఎక్కడా? ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఫోన్ ఎవరిది? ఏమో అన్నయ్య. ఎవరిదై ఉంటుంది? ఎవరన్నా మర్చిపోయి ఉంటారేమో. ఏమో. బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా నీకు? పశువా? పశువు అంటదేంటి? ఎవరి లేడీస్? 2 రోజులు పట్టిందా? మిస్డ్ కాల్ చూసి కాల్ బ్యాక్ చేయాలన్న కామన్ సెన్స్ కూడా లేదా నీకు? అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఫోన్లో కాబట్టి బతికిపోయావే. అదే దగ్గరుంటేనా 2 చంపలు బూరెల్లా వాచిపోయి ఉండేవి. స్కౌండ్రల్, ఇడియట్, చీట్, క్రోకడైల్. మూగదల్లా మాట్లాడవేంటే? మీ తిట్లకి గొంతు మూగపోయింది. ఇదేంటి మేల్ వాయిస్ వినిపిస్తోంది? ఎవరు మీరు? ఏ చెప్తే పేరు పెట్టి తిడదామనా? తిడతానో కొడతానో తర్వాత, ముందు ఫోన్ దానికి ఇవ్వండి. ఎవరికి? గాయత్రికా? కాదు, మా ఉమ్మకి. ఇక్కడ ఉమా అని ఎవరు లేరండి. ఇంతకీ మీరెవరు? నా పేరు గోపి. ఈ సెల్ ఇప్పుడు ఈ ఎస్టీడీ బూత్ లో దొరికింది. అలాగా, సారీ. యాక్చువల్లీ ఫోన్ లిఫ్ట్ చేసింది నా ఫ్రెండ్ ఉమా అనుకున్నాను. మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్. నా పేరు గోపిక. సింగన్నపల్లిలో ఉంటాను. అర్జెంట్ పని మీద 2 డేస్ నుంచి దానికి ట్రై చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఆ టెన్షన్లో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. ఎనీహౌ, చాలా థ్యాంక్స్ అండి. దేనికో? జనరల్గా ఎవరికైనా సెల్ దొరికితే సిమ్ కార్డ్ పారేసి ఇన్స్ట్రుమెంట్ అమ్మేసుకుంటారు. నేను ఆ టైప్ కాదులేండి. అర్థమవుతుంది. ఇఫ్ యు డోంట్ మైండ్ ఒక చిన్న హెల్ప్ చేస్తారా? మంచోడని కమిట్ అయింది కదా, చేస్తానులే, చెప్పండి. నా ఫ్రెండ్ ఉమాదేవి అబిట్స్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటుంది. ఆ మొబైల్ని తనకి హ్యాండ్ ఓవర్ చేస్తారా? మతి మరుపుది. దాన్ని మిస్ చేసుకొని అది ఎంత టెన్షన్ పడుతోందో. ఏమండి, ఈ ఫోన్ ఆవిడ దగ్గరికి వెళ్ళాలంటే నేను ఆటో ఎక్కాలి. ఈ సిటీలో పోలీసులకైనా దొరకచ్చు గాని ఆటో వాళ్ళకి చిక్కామంటే శారీరకంగాను మానసికంగాను చిక్కిపోవడం ఖాయం. ఆటో ఫేర్స్ ఎంతైనా పర్లేదు, తనిస్తుంది. ఇవ్వకపోతే మీరు చెప్పినట్టు సిమ్ కార్డ్ పారేసి సెల్ సంతోష్ మార్కెట్లో అమ్మేసుకుంటాను.